అందరి ప్రార్థనలు దేవుడు వింటున్నాడంటే కొందరి ప్రార్థనలు దేవుడు విననని చెబుతున్నాడు. దేవుడు వినే ప్రార్థన ఉంది, దేవుడు వినని ప్రార్థన కూడా ఉంది. మనకు నచ్చినట్లుగా, మనకు తోచినట్లుగా మనం ప్రార్థించేసి ఇదే ప్రార్థన అని మనం భ్రమపడిపోతే ఆ ప్రార్థన దేవుడు వినడు. ఈరోజు మనం ఆలోచన చేస్తే కొందరి ప్రార్థనలు దేవుడు విన్నంటున్నాడు. ఎవరెవరు ప్రార్థనలు విండో మనం తెలుసుకుంటే ఆ లిస్టులో మనం ఉన్నామో లేదో మనకు అర్థమైపోతుంది. చాలాసార్లు మనం అనుకుంటాం, చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తున్నాను, పలానా సంగతి కొరకు ఎన్నోసార్లు దేవుని దగ్గర వేడుకున్నాను, ఎందుకు దేవుడు నాకు ప్రత్యుత్తరం ఇయ్యలేదు? ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన దేవుడు వినడేంటి, నా ప్రార్థన దేవుడు ఆలకించడేంటి అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే కొందరి ప్రార్థనలు దేవుడు ఆలకించట్లేదు. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఎవరి ప్రార్థన దేవుడు వినడో మనం తెలుసుకుంటే అసలు ఆ లిస్టులో మనం ఉన్నామో లేదో మనకు అర్థమైపోద్ది. ఓహో, ఇలాంటి వాళ్ళు ప్రార్థన దేవుడు వినడా అని మనకు తెలిసిందనుకో, నేను అలాగే ఉన్నాను కదా, కాబట్టి నా ప్రార్థన కూడా వినట్లేదేమోనని మనకు అర్థమవుతుంది. ఈరోజు మనం సరి చేసుకోవటానికి, ప్రార్థనా విధానాలను మార్చుకోవటానికి చాలా ప్రయత్నం చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరి ప్రార్థనలు విననని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడంటే